కలెక్టర్ల సదస్సులో అధికారులకు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని రిఫార్మ్స్ తెస్తోన్నా పరిస్థితుల్లో మార్పు కనిపించట్లేదు అన్నారు. నీటి కాలుష్యం, ఫుడ్ సేఫ్టీ ఇది మన బాధ్యత కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా ప్రవర్తిస్తే కఠినంగా ఉంటామన్నారు. కలెక్టర్లు 8 రోజులు, హెచ్ఓడీలు 6 రోజుల పాటు ఫీల్డ్కు వెళ్ళాలి అన్నారు. అన్ని శాఖల కార్యదర్శులు నెలలో 4 రోజుల పాటు ఫీల్డ్లో ఉండాలి అంటున్నారు. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదంటున్నారు సీఎం చంద్రబాబు. అమరావతి సెక్రటేరియట్ వేదికగా జరుగుతోన్న కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాలెం బాణాసంచా పేలుడు లాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఈ 3 ఘటనలు కేస్ స్టడీగా తీసుకుని ఇంకా అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం. ఎన్ని నేను రిఫార్మ్స్ మాట్లాడినా, ఎన్ని పనులు చేసినా అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియవు. ఈరోజు కేస్ స్టడీ మీ అందరికీ శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాలెం కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు. ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. నీటి కాలుష్యం, ఫుడ్ సేఫ్టీ బాధ్యత మనది కాదా అని ప్రశ్నించారు. మనం ఉదాసీనంగా ఉన్నామని కొందరు స్వార్థపరులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నారని, అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు సీఎం. ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? 3 ఫుడ్ అడల్టరేషన్, వాట్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్. 3వది ఈ బాణసంచాలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్. ఇట్ ఈస్ నాట్ ఆన్ పేపర్. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, టు రీడిఫైన్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎనీబడి విల్ కమిట్. ఫెయిల్యూర్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. ఫీల్డ్కు వెళ్తేనే వాస్తవం ఏమిటనేది తెలుస్తుంది అన్నారు సీఎం చంద్రబాబు. కలెక్టర్లు 8 రోజులు, హెచ్ఓడీలు 6 రోజులు ఫీల్డ్కు వెళ్లాలని ఆదేశించారు. అన్ని శాఖల కార్యదర్శులు నెలలో 4 రోజులు ఫీల్డ్కు వెళ్లాలని, ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదన్నారు సీఎం. All collectors, minimum 8 days in a month you must be in field. Then only you will have a grip. ఇప్పుడు nowadays మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్లో ఉండాలి, ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా 1 week దే షుడ్ బి ఇన్ ది ఫీల్డ్. 6 days దే మస్ట్ బి ఇన్ ది ఫీల్డ్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఫీల్డ్కి పోతే తప్ప మీకు తెలియదు. డేటా ఉంది, డేటాను చూసుకొని ఫీల్డ్కి వెళ్ళండి. ఫీల్డ్కి వెళ్తే దీనికి డేటాకు ఫీల్డ్లో జరిగేటి 2 టాలీ అవుతాయి. ఏది వాస్తవం అధ్యయనం చేసుకొని కరెక్ట్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ సీనియర్ సెక్రటరీస్ 4 months 4 days a month కంపల్సరీగా ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్తే తప్ప మీకు గ్రిప్ రాదు. ఇది ఒక పోర్టల్ తయారు చేసి సిఎస్ కూడా చెప్తున్నా, పోర్టల్ తయారు చేయాలి, ఇవన్నీ ఆన్లైన్లో పెట్టాలి. ఎప్పటికప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా విల్ రివ్యూ ఇయర్ ఆఫ్టర్వర్డ్స్. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ విషయంలో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏముంది? అండ్ ఇవాల్టి సదస్సులో, కలెక్టర్ల సదస్సులో ఇది కాక ఇంకా ఏ అంశాలని సీఎం ప్రస్తావించారు? ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్లో జరగాల్సిన మార్పులు, ఎప్పటికప్పుడు జరగాల్సిన మార్పులు,
టైం అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను వినియోగించుకోవడంతో పాటు ఎంత సాంకేతికత ఉన్నా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళకపోతే, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోతే ఆశించిన ఫలితాలు రావన్నదే ఈరోజు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మొదటి నుంచి చివరి వరకు ముఖ్యమంత్రి ఒకే అంశం మీద స్ట్రెస్ చేసే ప్రయత్నం చేశారు. ఈ మార్పుని తాను బలంగా ఆశిస్తున్నట్టుగా చెప్పారు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తే తప్ప, ఎందుకంటే ఇటీవల జరిగిన ఘటనలు చూస్తే శ్రీకాకుళంలో డయేరియా కావచ్చు, లేకపోతే రాజమండ్రిలో కల్తీపాలు కావచ్చు, లేకపోతే వేట్లపాలెంలో బాణాసంచాకి సంబంధించిన ప్రమాదం కావచ్చు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇవంతా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటే ఖచ్చితంగా ఇవి జరిగి ఉండేవి కావన్నది ముఖ్యమంత్రి చాలా బలంగా అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయాన్ని పదే పదే వ్యక్తం చేస్తూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్తే కానీ ఎంత సాంకేతికత ఉన్నా, లేకపోతే ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినా వాటి ఫలితాలు రావు అని చెప్పే ప్రయత్నాన్ని చెప్తూ కలెక్టర్లకి ఒక ఆర్డర్ వేశారు. ఖచ్చితంగా కలెక్టర్లు నెలకి 8 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అవి కూడా కేవలం రికార్డులకు పరిమితమయ్యే పర్యటనలుగా ఉండకూడదు. అవి ఇంపాక్ట్ కలిగించే విధంగా, వాటి వల్ల కలెక్టర్ల పర్యటన వల్ల ఖచ్చితంగా మార్పు వచ్చే విధంగా ఆ పర్యటనలు ఉండాలి. వాటిని ఆన్లైన్ చేసి ఎప్పటికప్పుడు వాటి కోసం ఒక ప్రత్యేక పోర్టల్ని ఏర్పాటు చేయాలి. వాటిని రికార్డ్ చేసి వాటిని తిరిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిశీలించే విధంగా అందుబాటులో ఉంచాలి అన్నట్టుగా సిఎస్ని కూడా డైరెక్ట్ చేస్తూ అట్లాంటి ప్రత్యేక పోర్టల్ని తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కేవలం ఫైల్స్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతర రివ్యూస్ చేయడంతోనే కాదు, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. వాటిని గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ గ్రౌండ్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మనకి వస్తున్న పెట్టుబడులతో పాటు అంతే స్థాయిలో ఛాలెంజెస్ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూ వెళ్లాల్సిన విధానం పైన ముఖ్యమంత్రి ఒక ఎస్ఓపిని ఇచ్చారు. వాటికి సంబంధించి ఏదైనా అభ్యంతరకరమైన విషయాలు ఉన్నా, లేకపోతే వాటిని సాల్వ్ చేయలేని విషయాలు ఉంటే తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పారు. అలాగే ఒక షెడ్యూల్ను కూడా రిలీజ్ చేశారు. ఈ నెల మార్చి 23న రాష్ట్రంలో ఇటీవల కుదుర్చుకున్న అగ్రిమెంట్లో భాగంగా ArcelorMittalలో దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నాం. అదే సమయంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జూన్ జూలైలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కాబోతున్నాయి. దానికి సంబంధించి అక్కడ కనెక్టివిటీ రోడ్లపైన దృష్టి సారించాలి. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఉన్న అవకాశాలని అన్వేషించాలి. సో ఈ విధంగా కేవలం ఒక థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రాక్టికల్గా అవసరమైన వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసి ప్రయారిటీస్ని వాటిని నిర్దేశించుకొని వాటిని ఎప్పటికప్పుడు పూర్తి చేసే విధంగా వెళ్ళకపోతే కేవలం సాంకేతికత, లేకపోతే మనం తీసుకొస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, లేకపోతే ఇతర బ్లాక్ చైన్ లైన్ టెక్నాలజీస్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ దేనికి పనికొస్తాయి అన్నట్టుగా ముఖ్యమంత్రి వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యం అయితే ఈరోజు కనిపించింది. రేపు కూడా ఉంది. రేపు ఎస్పీలతో లా అండ్ ఆర్డర్ మీటింగ్ కూడా ఉండబోతుంది. సో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.